సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నీటి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలనిస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు వ్రాసేలా ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారాలు. నేటి కవిత సమూహాన్ని ఎంతో క్రమశిక్షణతో మరెంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు. నీటి కవిత సమూహంలో ఇచ్చిన అంశాలకు అద్భుతమైన కవితలు వ్రాసి విజేతలుగా నిలుస్తున్న కవిమిత్రులకు శుభాకాంక్షలు. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కవితాగానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కవిమిత్రుల కవితాగానం ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, మిత్రులను అభినందిద్దాం. సాహితీ ప్రియులందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి, కరీంనగర్. ఈరోజు నేటి కవితలో అంశము స్వేచ్ఛా కవిత. నా శీర్షిక చీకటి వెలుగులు. వినిపించబోతున్నాను. చీకటి శాశ్వత శత్రువు కాదు, వెలుగు విలువను తెలిపే గురువు. చీకటి శాశ్వత శత్రువు కాదు, వెలుగు విలువను తెలిపే గురువు. బాణుడు ఉదయిస్తే నీడ వెనక్కి నడుస్తుంది. సత్యం మేల్కొంటే అసత్యం తల వంచుతుంది. స్వార్థం పొగ మంచులా దారిని కమ్ముకున్నా మానవత్వం దీపస్తంభమై దిశను చూపుతుంది. కాలం ఒక ప్రవహించే నదైతే మానవ విలువలు ఒడ్డులై నిలవాలి. కాలం ప్రవహించే నదైతే మానవ విలువలు ఒడ్డులై నిలవాలి. లేకుంటే తరాలు దిక్కులేని తెప్పలై కొట్టుకుపోతాయి. పుస్తకం ఒక మౌన గురువైతే ఆచరణ దానికి సజీవ రూపం. చదివిన ప్రతి అక్షరం ప్రవర్తనలో వికసించినప్పుడే విద్య పరిమళిస్తుంది. యంత్రాలు వేగాన్ని నేర్పించిన ప్రకృతి సహనాన్ని నేర్పే గురువు. రెండింటి సమతుల్యతే రేపటి నాగరికతకు నిజమైన పునాది. చీకటిని నిందించే మనిషి కంటే చిరుదీపం వెలిగించే మనిషే దైవానికి ప్రియతముడు. మనిషికి అడ్డుగోడ కాకుండా మానవత్వం వంతెనగా మారినప్పుడే సమాజం శాంతి గమ్యాన్ని చేరుతుంది. ఈ సమాజం శాంతి గమ్యాన్ని చేరుతుంది. అందరికీ ధన్యవాదములు. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అంశం దేశభక్తి. త్యాగాలు మెల్లమెల్లగా లోయల్లోకి జారిపోతున్నాయి. బలిదానాలు మట్టి కప్పుకుపోతున్నాయి. ఉరికంబాలను ముద్దాడిన తలలు సమాధుల్లో. తుపాకులకు ఎదురొడ్డిన ఛాతీలది రక్తాశ్రువులు. రాజ్యాంగానికి ఎన్ని అతుకులేసినా, ఎన్ని పేజీలు తిరగరాసినా సామాన్యుల రక్షణ చెత్తకుండీలో శిశువుల. దేశభక్తికి అర్థాలెన్నో మారుతున్నాయి. త్రివర్ణాల అర్థాలు మారకున్నా అన్వయాలు మారాయి. త్యాగం మెట్లపై నడుస్తున్న పాదాలు ఎన్నో అరాచకాలు. ఎన్నో వెన్నుపోట్లకు గురైన శాంతి, సత్యం, పచ్చదనం, ప్రగతి కార్పొరేట్ కనుసన్నల్లో. దేనికి ఏది సంకేతమో చెప్పడం కష్టమవుతున్నది. దేనికి ఏది సంకేతమో కష్టమవుతున్నది చెప్పడం.
స్వేచ్ఛ స్వాతంత్రాల పోరాట చరిత్ర పుస్తకాలలో తొలగిపోతోంది పాఠాల నుంచి. ఆదర్శాలు తొక్కడం లేదు ఆచరణ గుమ్మం. ఐక్యతకు ప్రతీక జాతీయ పతాక దినోత్సవం. జెండాలు ఎగరేస్తున్న గద్దెలు జనాలను చీలుస్తున్నాయి కులమతాల పేరిట. జనాలను చీలుస్తున్నాయి కులమతాల పేరిట. ఇంకా ఆశలు అంతరించిపోలేదు, కాష్టంపైకి చేరలేదు. దివిటీలు పట్టుకున్న చేతుల లక్ష్యం ఎన్నెన్నో, దివిటీలు వెలిగించడమే. అహింస ఆదర్శంగా చేసుకున్న పోరాటాలు సామాన్యుల చేతుల్లో జెండాలై నినదిస్తే, ఉద్యమిస్తే గుంతలు పడ్డ జీవితాల రోడ్లు బాగవుతాయి. జాతీయ పతాకం కింద జాతి జాగృతమవుతుంది. కుమరవేలి అంజయ్య, సిద్దిపేట. నమస్తే, నా పేరు భానుశ్రీ తిరుమల, విశాఖపట్నం. నా కవిత శీర్షిక గమ్యం చేరుకుని. కొండ కోనలలో పుట్టినవో చిరువాగు, కొండ కోనలలో పుట్టినవో చిరువాగు, ఇంతింతై నది అంతై పురివిప్పి, ఇంతింతై నది అంతై పురివిప్పి, ప్రకృతి నడుమ నర్తించే హరిణంలా, ప్రకృతి నడుమ నర్తించే హరిణంలా, కడల వైపు కదలేను శ్వేత నాగినిలా. ప్రకృతి నడుమ నర్తించే హరిణంలా, కడలి వైపు కదిలేను శ్వేత నాగినిలా. రాళ్ళు రప్పలతో పోరాడే పటిమ నేర్చి, రాళ్ళు రప్పలలో పోరాడే పటిమ నేర్చి, పచ్చని నేలను కరుణతో ప్రాణమిచ్చి. రాళ్ళు రప్పలతో పోరాడే పటిమ నేర్చి, పచ్చని నేలను కరుణతో ప్రాణమిచ్చి, సుదూర తీరాలను వడిగా దాటుకొచ్చి, సుదూర తీరాలను వడిగా దాటుకొచ్చి, ప్రియ సాగరుడే గమ్యంగా సాగుతోంది. సుదూర తీరాలను వడివడిగా దాటుకొచ్చి, ప్రియ సాగరుడే గమ్యంగా సాగుతోంది. అలలే ప్రేమ బాహువులుగా ఆ కడలి, అలలే ప్రేమ బాహువులుగా ఆ కడలి, నిరీక్షణలో విసిగి వేగి కల్లోలిత అయినా. అలలే ప్రేమ బాహువులుగా ఆ కడలి, నిరీక్షణలో విసిగి వేగి కల్లోలిత అయినా. చిత్రం నదిని తాకిన క్షణాన స్థానువయ్యే, చిత్రం నదిని తాకిన క్షణాన స్థానువయ్యే, దూరాలన్నీ చెరిపి తనతో మమేకమయ్యే. చిత్రం నదిని తాకిన క్షణాన స్థానువయ్యే, దూరాలన్నీ చెరిపి తనతో మమేకమయ్యే. ఉప్పు సంద్రపు మనసు మంచినీటి చలమాయే, ఉప్పు సంద్రపు మనసు మంచినీటి చలమాయే, స్వచ్ఛ స్రవంతి సొగసు లవణ కెరటపు నురగాయే. ఉప్పు సంద్రపు మనసు మంచినీటి చలమాయే, స్వచ్ఛ స్రవంతి సొగసు లవణ కెరటపు నురగాయే. ధన్యవాదాలు. సమూహ సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగనూరు రాజన్న, కరీంనగర్. దృశ్య కవిత గానలహరి కోసం నా పదాలతో కవిత. నా శీర్షిక భరతజాతి ఆత్మ. కనుదోయికింపైన రంగుల కూర్పు కాదది, గుండెకు హత్తుకునే భావసంపద అది. భరతజాతి ఆత్మను జెండాగా మలిచిన శుభ సంకేతం, తెలుగు నేల పులకింపు. సరిహద్దును కాసే గుండెధైర్యం, విశ్వశాంతికి వినమ్ర ప్రయత్నం, రైతు నాగలి సాళ్లలో మెరిసే ఐశ్వర్యం, త్రివర్ణంగా మెరిసిన జాతీయ పతాకం. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నాడు మహాకవి. ఆ మట్టి కోసమే రణం చేస్తూ తృణప్రాయంగా ప్రాణాలు అర్పించేంత ప్రేమే దేశభక్తి. కొదువలేని దేశభక్తులను కన్న జాతి. ఎన్నెన్నో దేశాల పతాకాలను పరిశీలించి మువ్వన్నెల రూపానికి ప్రాణం పోసిన ధన్యజీవి మన పింగళి వెంకన్న. తెలుగువాడవడం మనందరికీ గర్వకారణం. అసూలు బాసిన ఎందరో స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ, పతాక శిల్పిని మననం చేసుకుంటూ ఆమోదించిన రోజును ఆనందంగా జరుపుకుందాం జాతీయ పతాక దినోత్సవం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు ముద్దు వెంకటలక్ష్మి, ఊరు పిఠాపురం. ఈనాటి దృశ్య కవిత గానలహరిలో నా కవిత శీర్షిక ప్రతీక. ఊహ తెలిసిన నాటి నుంచి అంతెత్తున ఎగురుతున్న మన జెండా త్రివర్ణ సమ్మిశ్రితమై దేశానికి ప్రతిరూపమై మనోఫలకముపై ముద్రితమై నిలిచిన పతాక. తలుచుకుంటే చాలు
కళ్ళల్లో, నరాల్లో, హృదయ కండరాల్లో కళకళలాడుతూ కనిపించే మన పతాక మన దేశ ప్రతీక. మువ్వన్నెల జెండాలో మెరిసే ఒక్కొక్క రంగు ఒక్కొక్క వైశిష్ట్య సంకేతం. వికసిత జాతి యావత్తు పులకితం. భారత వీరుల ధీరత్వానికి చిహ్నం కాషాయ రంగు. సనాతన శాంతియుత జీవన శైలికి ప్రతిబింబం తెలుపు రంగు. ప్రకృతి సంపదకు సమృద్ధికి నిలువుటద్దం పచ్చరంగు. పతాక మధ్యమం అశోక ధర్మ చక్ర సంయుతం. 24 ఆకుల గీతలు జనావళి నిరంతర పరిశ్రమకు గీటురాళ్ళు. తెలుగుల ప్రతిభామూర్తి దేశభక్తి ప్రపూరిత వ్యక్తి పింగళి వెంకయ్య సృజించిన త్రివర్ణ పతాకాన్ని భారత రాజ్యాంగం ఆమోదించిన సుదినం నేడే. ఈనాడే జాతీయ పతాక దినోత్సవం. మనసారా స్మరించుకుందాం మన వెంకయ్యను. జాతీయ గానమాలపిస్తూ పరిరక్షించుకుందామని ప్రతినబూనుదాం. పతాకలో భాషించే మహనీయ భావాలను మదిలో పదిలపరుచుకుందాం. త్రికరణ శుద్ధిగా ఆచరించుదాం. నమస్కారం. దృశ్య కవిత గానలహరిలో నా కవితా శీర్షిక ఉత్సాహంగా వేడుక చేద్దాం. నా పేరు ఆకుమల్ల కృష్ణదాస్. ఉన్నత విద్యల్లో విదేశాల్లో విహరించిన మగతగా మరవకూడదు జన్మభూమిని. పురుడు పోసిన పుడమి రుణం తీర్చుకో. పసితనంలోనూ పిల్లలకు ప్రబోధించు. అమరుల త్యాగాలను వివరంగా వినిపించు. దివ్యలా వెలిగించమను దేశభక్తిని. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడాలి మనసారా తల్లి భారతిని. స్వాతంత్ర సమరయోధులను స్మరిస్తూ గగనాన రెపరెపలాడాలి త్రివర్ణం. సువిశాల భారతావనిలో కొన్ని భిన్న మతాలు భిన్న అభిరుచులు ఉన్నా స్వేచ్ఛావాయువులు చల్లగా వీస్తున్నాయని సంకేతంగా తెలిపేను మువ్వన్నెల జెండా. శాంతి సహనాల చిహ్నమే మధ్యలో ధర్మచక్రం. ఏడాదికోసారి వేడుకగా గుండె పొగరుల జెండాను ఎగరేద్దాం. ప్రజాస్వామ్యానికి విరుల్లా పరమలిస్తున్నామని ప్రపంచ దేశాలకు చాటి చెబుదాం. వెలుగు జిలుగుల తోరణాలతో జాతీయ పతాక దినోత్సవాన్ని జరుపుకుందాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కాసా లక్ష్మీ సరోజ, చెంగారెడ్డిగూడెం. నేటి కవిత వారి పదాలతో కవితలో ఎన్నికైనటువంటి నా కవిత శీర్షిక మానవత్వపు జెండా. నాటి దేశభక్తుల త్యాగాలు త్రివర్ణ పతాకాలై ఎగురుతున్నవి. ఇదేనా స్వాతంత్ర్యం అంటే? ఓ మనిషి, ఇదేమిటి? నీకేది స్వాతంత్ర్యం? చుట్టూ స్వార్థపు ముళ్ళకంచెలు, ఈర్ష్యాద్వేషాల విషగాలులు, క్రౌర్యపు చురకత్తులు, మోసం దగాల మాయలు, కులమతాల కుతంత్రాలు, మనసు కోయల గొంతుకు పురితాళ్లలా బిగుసుకుంటున్నాయి. ఎందుకలా ఆక్రోశిస్తావు? స్వాతంత్రమైందని. దేశం అంటే ఎవరోయ్? నువ్వు, నేను, అందరమేగా. చేయి తిరుగుబాటు నీలోని సైతాన్ల మీద. మది గదిని సమతా మమతల శాంతి సుమాలతో నింపు. సగర్వంగా ఎగురవై మానవత్వపు జెండా. ప్రతి మనసు పాడుతుంది స్వేచ్ఛా గీతం, నిజమైన స్వాతంత్ర్య గీతం. జాతీయ పతాక దినోత్సవం సందర్భంగా
ఇవ్వాలోయ్ తరతరాలకు తరగని సందేశం. అందరికీ ధన్యవాదములండి. శీర్షిక విచక్షణ. హృదయపు లోతులలో వెలిగే జ్ఞానదీపిక. తప్పొప్పుల నడుమ నిలిచే వివేకపు సూచిక. కల్లోలిత సముద్రాన నిలచి ఉండు చుక్కానిగా. తీరాన్ని చేర్పించును విచక్షణ మంచి మిత్రునిగా. బంగారంలో కల్తీ కనిపెట్టు గీటురాయి ఓలే. పాలు నీరు వేరు చేయునట్టి రాజహంస ఓలే. తానేగా కారడవిలో దారి చూపించు దారిదీపం. కోపంలో అనే మాటకు అడ్డుకట్టవేయు నేస్తం. ఇస్తుందది పర్వతము వంటి అచంచలమైన స్థిరత్వం. అది కాకి తెలివిలా చుట్టూ గమనించే అప్రమత్తం. నదిలా ప్రవహిస్తూ కాలాన్ని బట్టి దారి మార్చే నైజం. బండరాయిల విలువలయందు నిలుచునట్టి తత్వం. స్నేహితుడెవరో శత్రువు ఎవరో గుర్తించు పాటవం. ఆశ నిరాశల నడుమ నిలిచే విచక్షణదే మహామంత్రం. తల్లి బిడ్డను లాలించేలా అది వాత్సల్యపు నేత్రం. ప్రతి అడుగులో సరైన మార్గాన్ని ఎంచే గొప్ప గుణం. యుక్తాయుక్త వివేచనమైన తానే జీవన సారథి. యుక్తాయుక్త వివేచనమైన తానే జీవన సారథి. సత్యాన్వేషణలో అక్కున చేర్చుకునే పెన్నిధి. బుద్ధి బలం కంటే మిన్న వివేక సంపద. ఇది సత్యం. అదే మనిషికి నిజమైన అలంకారం, భూషణం. విచక్షణ కలవాడే విజేత ఈ లోకంలో. ప్రశాంతత నిలిచేను వాని హృదయంలో. పునఃస్వాగతం. మిత్రుల కవితాగానం ఆస్వాదించారని ఆనందించారని భావిస్తున్నాను. మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను అభిప్రాయాలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియచేయండి. నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వారం మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కలుసుకుందాం. ధన్యవాదములు.